అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ పెట్టి, కొంచెం బిజీగా ఉన్నాను. అలాగే కొన్ని జరిగాయి, వాటి వల్ల కూడా ఇంకా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఇంకా అలా వీడియోస్ డిలే అయిపోయినాయి. ఇంకా ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈరోజు మార్నింగే ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. ఐ థింక్ ఇది మంగళవారం రోజు వ్లాగ్ అనుకుంటా. అందుకే ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంట్రెస్ట్గానే ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆ రోజు వీడియో మా అబ్బాయి తీసాడు, అందుకే మీకు అలాగా కదిలిపోతుంది వీడియో. ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే అది వాళ్ళ కట్టామని చెప్పాను కదండి, లాస్ట్ చాలా వీడియోస్లోనే చూపించాను కూడా. షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను దీనికి సంబంధించి. అందులో గబ్బిలం పడింది. అవి ఏంటంటే వాళ్ళు ఉన్నా సరే ఒక పక్క నుంచి వెళ్ళి తినేస్తున్నాయి. కాకపోతే అది ఏమైందో పాపం తగిలేసింది రెక్క దానికి, ఇంకా చిక్కుకుపోయింది. ఇంకా జాగ్రత్తగా దాన్ని అయితే ఇడిపించేసాం మేము. ఇవి చిన్న చిన్న పిల్లలు ఉంటున్నాయి పక్కన. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సూర్ ఉంటుంది కదా, దాని లోపల ఉంటున్నాయి. నైటు బయటకు వస్తాయి, మళ్ళీ మార్నింగ్ 6 అలా వెలుగు వచ్చేసరికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలా వెళ్తూ ఇంకా మార్నింగే వాళ్ళలో పడిపోయింది ఇది. కాకపోతే కొంచెం కష్టమైంది. ఇంకా వాళ్ళంతా కట్ చేసి దాన్ని అయితే ఇడిపించాము. అది ఇడిపించుకోవడానికి ట్రై చేసి మొత్తం వాళ్ళంతా చుట్టేసుకుందన్నమాట రెక్కలకి. కత్తిరికి తగలనివ్వకండి బాబోయ్, మళ్ళీ నేను వాడుకోవాలా కత్తిరి. అదైనా వాళ్ళంతా చిక్కి ఓడిపోయింది దానికి. ఏంటి వదిలేరు, మొత్తం కట్ చేసి పడండి బాబోయ్. అయ్యో ఎలా ఎగురుతుంది, మొత్తం చిక్కులడిపోయింది. ఇలా రజిత్ ఇంకా బాబోయ్ అంట్రా. ఇంకా ఎలాగైతే దాన్ని ఇడిపించేసాము. ఆ తర్వాత ఏం చేసాము తెలుసా, సమ్మర్లో మామిడికాయ తినకుండా ఎలా ఉంటాము, అందుకని చెప్పి మా ఇంటి ముందు మామిడి చెట్టు ఉంది, దానికి కాయ కోసుకొని ఉప్పు కారం చిమ్ముకొని తిన్నాము. చాలా బాగుంది. అంటే మనం చాలా డేస్ తర్వాత తింటాం కదా, అంటే ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మామూలుగా సీజన్ కాకపోయినా మ్యాంగోస్ దొరుకుతున్నాయి. కాకపోతే సీజన్లో దొరికినప్పుడు దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇన్ని కోసాం కానీ ఇన్ని అయితే తినలేదు. నేను ఒక చిన్న ముక్క తిన్నాను అంతే, మా పిల్లోడ ముక్క. అలా 2-3 ముక్కలు తిన్నాం, మిగతాయన్నీ వదిలేసాము. నేనైతే పులుపు అంత ఇష్టంగా అసలు తిన్ను, పుల్లటివి నేను తినలేను కూడా అసలు. కాకపోతే చూడగానే తినాలనిపిస్తుంది కాబట్టి ఒక పీస్ అయితే తిన్నాను. ఇది కొంచెం ఈ కాయ పులుపు ఎక్కువ ఉంటుంది, మనం పప్పులో వేసుకున్న చాలా బాగుంటుంది. ఇది మాగా ఎక్కువ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇవి చెట్టును చూడడానికి కాయలు ఎక్కువ కనిపించలేదు కానీ ఎంత కాయ ఉందో. మొన్న ఉగాదికి అతను వచ్చి కోసేసుకున్నాడు అన్నమాట, ఉగాది ముందు రోజు. ప్రతి ఇయర్ కూడా ఉగాది ముందు రోజుకి వస్తాడు. ఈ ఇయర్ అయితే 2 బస్తాలు అయినాయి దగ్గర మామిడికాయలు. ఇంకా అక్కడక్కడ కొన్ని కాయలు ఉన్నాయి కానీ అసలు అన్నీ అవుతాయని అయితే అనుకోలేదు. అసలు చెట్టును చూస్తే అంత కాయ లేదు అనిపించింది. అంటే మామిడికాయ కనిపించట్లేదు, ఆకుల మధ్యలో ఉంటాయి చాలా కాయలు. కాయలు ఇస్తారు పోసినప్పుడు. ఇంకా ఈ చెట్టు గల అతను అయితే ఈ ఊర్లో ఉండడు, వేరే ఊరు నుంచి వస్తాడు అన్నమాట. అదే చెప్తున్నాను, తల తెలియకుండా కొయ్యకూడదు అని చెప్పి. ఇంక ఇక్కడ ఆ రోజు కోడి పిల్లల్ని వదిలేసాము. సరే ఇంటి దగ్గరే ఉన్నాడు కదా మా అబ్బాయి చూస్తాడని చెప్పి వదిలేస్తే ఇవి మా చెట్టుని జాంకాయలు ముగ్గుపోయి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ గబ్బిలాలు అవి కొడతాయి కదా, అవి ఇంకా మేము తీసుకోము కాబట్టి ముగ్గుపోయి రాలిపోతాయి. అలా తినేసింది అది. ఇంకా అసలు అరగలేదు అన్నమాట, ఇలా చచ్చిపోయే దానిలో ఉంది. దాన్ని అలా ఇంకా తీసుకొచ్చి ఎండలో పెట్టి చాలా ట్రై చేసాము. బాగానే బతికిందిలేండి. ఇంకా ఆ రోజు నేను ఆనపకాయ పులుసు పెట్టాను. బతికింది కదా. ఇంతకు ముందు మేము 7 పిల్లల్ని తెచ్చాము, అందులో ఒకటి అలాగే ఫుడ్ అరక్క చచ్చిపోయింది. ఇంకా రెండోది ఎలా చచ్చిపోయిందో కూడా తెలియదు, మేము ఊళ్ళో లేనప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5 ఉన్నాయి, వాటినే కాపాడుకుంటూ వస్తున్నాము. ఇంకా కూర అయ్యి వండినప్పుడు నేను ఏం వీడియో తీయలేదు ఈ మధ్య, అసలు నేను సరిగ్గా వీడియోలు తీయట్లేదు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ అయితే తీస్తున్నాను, అవే మీకు యాడ్ చేస్తూ వస్తాను తర్వాత బ్లాగ్స్లో చూస్తూ ఉండండి.
ఇంకా రోజు ఇంకా నెయ్యి చేద్దామని చెప్పి ముందు నేను మేగడంతా తీసి బయట ఉంచేసుకున్నాను. అంటే ముందు రోజు చెయ్యాలి అనుకున్నప్పుడు నైటే తీసేసి బయట ఉంచుతాను ఫ్రిడ్జ్లోంచి. మర్నాడు నేను ఇలాగ వెన్న చేసి కాసేస్తాను. నేను మజ్జిగలో తీస్తాను కాబట్టి ఇంకా తోడేయక్కర్లేదు. అదే పాలల్లో తీస్తే మళ్ళీ తోడు పెట్టుకుని నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఇంకంతే. ఇందులో కొంచెం చల్లని నీళ్ళు పోస్తే త్వరగా వెన్న వచ్చేస్తుంది. ఇంకా తర్వాత మా అబ్బాయి వాళ్ళు ఆ రోజు భోజనానికి వెళ్ళారు. వస్తూ సపోటా పళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఈ ఇయర్ ఫస్ట్ సపోటా. నాకు సపోటాస్ అంటే చాలా ఇష్టం. మ్యాంగోస్ కంటే సపోటా పళ్ళు అంటే ఎంత ఇష్టమో నాకు. ఎన్నైనా తింటాను, అంత ఇష్టము. ఇంక ఇందులో కొన్ని బాగా నలిగిపోయినాయి అన్నమాట. అంటే ముగ్గిన పళ్ళు ఉంటే అవి నలిగిపోతాయి కదా, అలా నలిగిపోయిన అవన్నీ తీసి ఇవన్నీ కూడా వాటర్లో వేసాను. ఎంత మట్టి కింద ఉన్నాయో ఇవన్నీ కూడా, కానీ చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు మనం కొన్నప్పుడు ఏంటంటే కొన్ని గట్టిగా అయిపోయి బాగోమాట. ఇవి అలా కాదు, అన్నీ చాలా బాగున్నాయి. ఇంక ఇవి నలిగిపోయినాయి. ఇందులో కొన్ని ఏం చేసామంటే జ్యూస్ చేసేసాము. ఇలా బాగా నలిగిపోయినాయి అన్నీ. అంటే జాగ్రత్తగా తీయాలి, మళ్ళీ దాని మట్టి అవి చాలా ఎక్కువ ఉంది కదా, కొంచెం మెల్లిగా తీసి కొంచెం నలిగిపోయినాయి అన్నీ కూడా జ్యూస్ చేస్తాను. మిగతా మేము తినేసాము. కొన్ని ఉంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. మా ఇద్దరికి ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయంటే సపోటా ఒక్కటే, సపోటా ఒకటిని పనసకాయ, ఇవి రెండు నాకు చాలా ఇష్టం. ఇవి చూసారా చాలా బాగున్నాయి. నేను ఈ గింజలు కూడా తీసి మళ్ళీ మొక్కల్లో వేసాను, మొక్కలు వస్తాయేమో అని చెప్పి. కాకపోతే సపోటా తెచ్చినప్పుడు మరీ ఇంత ముగ్గుని తెచ్చుకోకూడదు, మనకి నిలవ ఉండవు, త్వరగా పాడైపోతుంది. కొంచెం పచ్చిగా తెచ్చుకుంటే మన ఇంట్లో అయితే ముగ్గుతుంది. ఇంకా ఆ రోజు సాయంత్రానికి నేను టిఫిన్ కోసం అని చెప్పి చట్నీ చేస్తున్నాను. కొన్ని పల్లీలు వేసాను, అలాగే నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే దాన్ని కూడా వేయించేసి టమాటాలు కొత్తిమీర పల్లీ చట్నీ చేస్తాను. జస్ట్ నార్మల్గా పల్లీలు ఆల్రెడీ ముందే వేయించి ఉంచుకున్నాను నేను. అవి వేసేసి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసాను. కొంచెము చింతపండు కూడా వేసాను నేను. టమాటా వేసినా మనం చింతపండు కొంచెం వేస్తే చట్నీ చాలా బాగుంటుంది పుల్లగా. ఇంకా నేను తాలింపు అయితే ఏం వేయను, ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసేసాను నేను. మనకు కావాలంటే దీనిలో తాలింపు కూడా వేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనకి నచ్చిన విధంగా దీన్ని అయితే కలిపేసుకుంటామే. ఇంకా రోజు సాయంత్రం టిఫిన్కి అయితే ఇంకా నేను దోశలకే వేసాను. ఇంకా దోశ కొత్తిమీర చట్నీ వేసుకుని తినేసాము. కొత్తిమీర తక్కువ ఉంది అనుకున్నాను, మనం కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇవి మిగిలిన సపోటా పళ్ళు తినేసాము. మిగతావన్నీ కొన్ని జ్యూస్ చేసాము. ఇంక మిగతా నేను ఒక ప్లేట్లో పెట్టాను నలిగిపోతాయని చెప్పి. ఇంకా కూరగాయలు తీసుకొస్తే వాటిని కూడా సర్దుకోవాలి. నేను ఏం చేశానంటే ఈసారి చిలకడ దుంపలు తెప్పించాను. చాలా డేస్ తర్వాత. చాలామంది చిలకడ దుంప కూర వండుకుంటారు కదా, నాకైతే పెద్ద నచ్చదు. స్వీట్గా ఉన్నాయి పులుసులు, ఈ మామిడికాయ వేసిన పులుసులు ఇలాంటివి పెద్ద నాకు ఏమీ నచ్చవు. కాకపోతే స్వీట్ పొటాటో ఉడికించుకుని తింటే బాగుంటుందని చెప్పి ఇంకా అది తెప్పించాను. అలాగే కర్బూజా కూడా తెప్పించాను, ఎందుకంటే మా అబ్బాయికి హాఫ్ డేస్ కదా, ఇంకా స్కూల్కి ఫ్రూట్స్ పెడదామని చెప్పి కర్బూజా తెప్పించాను. ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఎక్కువ దొరుకుతుంది, చలవ కూడా చేస్తుంది కదా. మామూలుగా అయితే ఈ వాటర్ మెలన్ ఇవన్నీ బాక్స్లో పెట్టినా అంతగా ఉండట్లేదు నిలవకి, అందుకని చెప్పి నేను కర్బూజా అయితే మా అబ్బాయి కూడా కొంచెం ఇష్టంగానే తింటున్నాడు, అందుకని చెప్పి అది తెప్పించి ఇంకా అంటే ఉన్నన్నాళ్ళు డైలీ అదే కట్ చేసి బాక్స్లో పెట్టేశాను. జ్యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది, జ్యూస్ కూడా చేశాను. ఒక షార్ట్ వీడియోలో పెడదామని చెప్పి తీశాను, అది కూడా పెడతాను. ఇంక ఇక్కడ వెన్నపూస అయితే తీసేస్తున్నాను కాయడానికి. ఇందాక చేయడం చూపించాను కదా మజ్జిగ, అప్పుడు అంటే ఎండకి గుమ్మని రావట్లే, అందుకని చెప్పి నేను కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత అయితే తీస్తున్నాను. ఇక్కడ చెప్తుంది అనమాట, అప్పుడు మజ్జిగ కింద ఉంది కదా, దీన్ని ఒకటే 2-3 సార్లు కడిగేసుకోవాలి, దాంట్లో ఉన్న మజ్జిగ అంతా పోయే వరకు, అప్పుడే మీకు నెయ్యి చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేసుకుని నెయ్యి కాగే వరకు ఎదురు చూడడమే. నాకు ఫస్ట్ నెయ్యి కాసినప్పుడు తెలియదు కదా, నేను ఎప్పుడు కాయలేదు. ఫస్ట్ టైం కాసినప్పుడు ఏంటంటే అది ఎంతసేపు చూసినా తెల్లగానే ఉంటుంది. ఏంటి ఇంతసేపు ఉంటుంది, అది ఇంకా అంత గట్టిగా అవ్వాలని తెలియక అలాగే ఉంటుందేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది కాదు, ఇంకా నేను ఎక్కువసేపు మరిగించాలని చెప్పి అప్పటి నుంచి దీన్ని నెయ్యి ఇప్పుడు ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇవంతా కూడా
తగ్గే వరకు మనం అయితే నెయ్యి కాస్తూ ఉండాలి. అప్పుడే నెయ్యి చాలా టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంకా నెయ్యి మరుగుతూ ఉంటుంది. లోపల బట్టలు తీద్దామని చెప్పి వచ్చాను. ఎండాకాలం వచ్చిన కాడి నుంచి ఇంకా డాబా మీద ఆరేయట్లేదు, బట్టలు కిందే ఆరేసేస్తున్నాను. మళ్ళీ డాబా మీద వేస్తే త్వరగా ఆరిపోతాయి, మళ్ళీ మనం వెంటనే ఎండలో తీసుకురావాలి కదా, అందుకని చెప్పి ఇంకా కిందే ఆరేసేస్తున్నాను. ఇంకా రోజు నేను బట్టలు సెల్ఫ్ సర్దుదామని తీసాను అనమాట, ఎలాగ ఖాళీగానే ఉన్నానని చెప్పి. అసలు బట్టలు ఎన్నిసార్లు సర్దుతానో మళ్ళీ 2-3 రోజులకి మళ్ళీ మెస్సీ అయిపోతూ ఉంటాయి. అంటే మనం లాగుతాం పెడతాం కదా, అలాంటప్పుడు చిరాగ్గా అయిపోతాయి. అందుకని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసి మళ్ళీ నేను సర్దాను. అంటే పేపర్స్ అయితే అవే ఉంచేసాను, జస్ట్ ఒకసారి దులిపేసి మళ్ళీ ఎలా ఉండాలో, ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో అలా పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా సెల్ఫ్లు కూడా ఉన్నాయి, బట్ అవన్నీ ఏం సర్దలేదు. నేను ఎప్పుడు కొన్ని చేస్తూ ఉంటాను, తర్వాత మిగతాయి సర్దుతూ ఉంటాను. ఈ రోజైతే ఈ సెల్ఫ్లు మాత్రమే సర్దాను, మళ్ళీ నెక్స్ట్ డే వేరే సర్దుతాను అనమాట. ఇంకా రోజు సాయంత్రం మేము ఇంకా మళ్ళీ కోడి పిల్లలు వచ్చిన కాడి నుంచి వీటిని ఆడించుకోవడమే సరిపోతుంది. కాసేపు వీటిని మళ్ళీ బయట వదిలేము. ఇవి మనం ఎంత ఎక్కువసేపు బయట వదులుతామో అంత బాగా ఎదుగుతాయి అన్నమాట. మనం ఇలా బొట్లో కానీ దేంట్లన్నా పెట్టి ఉంచేస్తే అవి త్వరగా ఎదగవు ఎన్ని రోజులైనా. ఎందుకంటే మేము ఇదివరకు పెంచాం కదా, అప్పుడు ఇలాగే మామూలు బయట వదిలితే ఏదన్నా తినేస్తాయని చెప్పి ఒక అట్టపెట్టిలో పెట్టి ఉంచేసేవాళ్ళం. అవి చాలా రోజులు ఎదగలేదు. తర్వాత ఇంకొకసారి పెంచాము, అవి అయితే ఇలా వదిలితే త్వరగా పెరిగినాయి అన్నమాట. అందుకే వీటిని వీలైనంత వరకు పొద్దుట సాయంత్రం కూడా వదిలి మేము అక్కడే కూర్చుంటున్నాము. ఎన్ని నుంచి పిల్లి వస్తుందో తెలియదు కదా, అందుకని చెప్పి. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.